వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి, రోళ్లు పగిలిపోతాయా అనిపిస్తోంది. అలాంటిది రోహిణి కార్తె వచ్చింది. జనరల్ గానే వెనకటి నుంచి వస్తున్నటువంటి నానుడు ఏంటంటే రోహిణి కార్తె వచ్చిందంటే రోళ్లు పగిలిపోయేంత ఎండ కాస్తుందని. మరి ఈసారి నార్మల్ డేస్ లోనే రోళ్లు పగిలిపోయేంత ఎండ ఉంది. మరి ఈసారి రోహిణి కార్తెలో కొండలే పగిలిపోతాయా? ఎందుకంటే నో డౌట్ అంటున్నారు సామాన్య జనాలు. ఎందుకంటే మండే ఎండలకి ఇప్పటికే మనం చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో మృత్యువాత పడుతున్నటువంటి సందర్భాలని ఒక్క వారంలోనే 20 మందికి పైగా చనిపోయారు తెలంగాణలో. ఈ విధంగా కూడా ఈసారి ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందా, ఉపశమనంగా ఉందామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఉక్కపోతలను తట్టుకోలేకపోతున్నారు జనాలు. ఇక రోహిణి కార్తె అంటేనే అసలు మండే ఎండలు, వడగాలలు, ఉక్కపోతలు వీటన్నిటికీ ప్రతీక. వచ్చే 3 రోజులు జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉంది వాతావరణ శాఖ. ఎందుకంటే రోహిణి కార్తె అంటే రోళ్లు పగులుతాయి అనే సామెత పెద్దలు ఊరికనే చెప్పలేదు. ఈ 3 రోజులు ఎంత ఎండలు ఉంటాయి, ఎంతటి ఉక్కపోత ఉంటుంది అనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ కాలంలో ఉండే వేడి తీవ్రతను తట్టుకోవాలంటే కొన్ని సూచనలు అయితే పాటించక తప్పని పరిస్థితి. మరొక వైపు అసలు అవసరమైతేనే బయటికి రండి, లేని సందర్భంలోనైతే బయటికి రాకండి అంటూ కూడా ఇప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. ఇక శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం, డీహైడ్రేట్ అవ్వటం చాలా ఈజీగా జరిగిపోతుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇలా బయటికి వెళ్ళి వచ్చినా గానీ, లేకపోతే నీడ పట్టు ఉన్నప్పటికీ కూడా వేడి వాతావరణంలో ఉన్నా గానీ వడదెబ్బలు, తలనొప్పి, తీవ్ర అలసట వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మధ్యాహ్నం అసలు బయటకు రావద్దంటూ ఇప్పుడు సూచన చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేడి తీవ్రత అనేది తట్టుకోలేనంత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం కొన్ని కథనాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి మనుషులకు ఇప్పుడు శరీరంలో కొన్ని మార్పులు రాబోతున్నాయనే ఒక డిబేట్ మొదలైంది. ఎందుకంటే ఎండలు 45 డిగ్రీలకు మించి, అంటే మనిషి శరీరం అసలు ఎంతవరకు వేడిని తట్టుకోగలదు? 50 డిగ్రీల వరకు, మాక్సిమం 50 డిగ్రీల వరకు వేడి తట్టుకోగలదంట. ఒకవేళ అంతకన్నా ఎక్కువగా గనక వేడి వస్తుంటే శరీరం దానికి తగ్గట్లుగా మార్పులు చేసుకుంటుంది. ఇప్పుడు మనం చూసినా గానీ భారతదేశంలో ఒక రంగు ఉంటుంది శరీరం, మన పక్క దేశాల్లో ఒక రంగు ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఇండియా, భారతదేశంలోనే నార్త్ స్టేట్స్ లో చూస్తే ఒక రంగు ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేడికి, భౌగోళిక పరిస్థితులకు తగ్గట్లుగా శరీరం తనను తాను మలుచుకుంటూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు సౌత్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వేడి ఉంటుంది. కాబట్టి స్కిన్ డార్క్ గా ఉండటం వల్ల ఆ ఎండను తట్టుకోగలుగుతారు, ఆ సూర్యకిరణాలను తట్టుకోగలుగుతారు. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ సన్ ఎక్స్పోజర్ కానీ, పెరుగుతున్నటువంటి సూర్యరశ్మికి కానీ ఇప్పుడు మరలా కూడా మనిషి శరీరాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అలాంటిది ఇక రోహిణి కార్తె వచ్చింది. మరి ఎన్ని డిగ్రీల సెల్సియస్, మరి 50 డిగ్రీలు ఉండబోతుందా ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా అసలు రోహిణి కార్తె వచ్చిందంటేనే జనాల్లో భయం మొదలైందని చెప్పాలి. ఇక అవసరమైతే తప్పితే బయటికి వెళ్ళొద్దని సూచిస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్తూ ఉన్నారు. మరి ఈ 3 రోజుల ఎండల గురించి, అసలు ఈ రోహిణి కార్తె ఈ సీజన్ లో ఏ విధంగా ఉండబోతుంది, వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు అనేది మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ప్రతి సంవత్సరం కూడా ఉష్ణోగ్రతలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మరి నార్మల్ టైంలోనే అసలు రోహిణి కార్తెలో కాసినంత ఎండలు ప్రతి సంవత్సరం కొద్దో గొప్ప కనీసం అప్పుడప్పుడు వర్షాలన్నా పలకరిస్తూ వెళ్తాయి. ఈసారి మాత్రం ఉక్కపోతలు తప్పితే జనాలకి అసలు ఎటువంటి ఉపశమనం కూడా లేదు. ఇక రోహిణి కార్తె ఎంటర్ అయింది. మరి ఈ 3 రోజులు అసలు ఎండలు ఎలా ఉండనున్నాయి? ప్రధానంగా మీరు అన్నట్లు ఇప్పటి వరకు దాదాపు 45-46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 మంది పైన కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎండ తీవ్రతకు, అంటే ఎండ ఈ 2 నెలలు ఒక ఎంతలా ఉంటే ఇప్పుడు ఈ రోహిణి కార్తె ఎంటర్ అవడంతో, ఎందుకంటే గతంలో పెద్దలు అన్నట్లుగా రోహిణి కార్తె అంటేనే రోకళ్ళు తగిలేటువంటి ఎండ వస్తుంది. దాదాపు ఇది ఈ రోజు నుంచి జూన్ 8 వరకు కూడా ఇది ఉంటుంది. దాదాపు ఒక 15 రోజుల పాటు ఖచ్చితంగా ఎండ తీవ్రత అనేది గతంలో ఎప్పుడు లేకుండా, అంటే ఈ 2 నెలల్లో ఏదైతే 46 డిగ్రీలు ఉందో ఇప్పుడు ఈ రోహిణి కార్తెలో ఖచ్చితంగా 50 డిగ్రీలను క్రాస్ చేసే అవకాశం ఉంటది ఉష్ణోగ్రతలు. దాదాపు ఈ వీక్ లో, అంటే ఇప్పుడు రోహిణి కార్తె స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ 2-3 రోజులు చాలా ఎండ తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 50 డిగ్రీలు, అంటే 50 డిగ్రీల పైన కూడా ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి అని మొత్తం కూడా ఈ వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే
దానికి సంబంధించి ఇటు అధికారులు కూడా అధికారులతో పాటు ఏదైతే మెడికల్ సంబంధించి మొత్తం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా సూచనలు చేస్తా ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇటు ఐఎండి కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ఆరోగ్య శాఖ కావచ్చు, ముగ్గురు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పలు ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బయటికి రావద్దు, అత్యధిక పరిస్థితి అయితే తప్ప మరి బయటికి రావద్దంటూ కూడా మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం ఏదైతే 12 గంటల నుంచి సాయంత్రం 4-4:30 వరకు కూడా అత్యధిక ఎండలు ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా మీరు అవసరం అయితే తప్ప నార్మల్ గా బయటికి రావద్దు. దీంట్లో చిన్నపిల్లలు మళ్ళీ వృద్ధులు ఎవరైతే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంత వీటికి దూరంగా ఉండాలి, అంటే ఎండకు దూరంగా ఉండాలి. చిన్నపిల్లలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా మరి నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ వడదెబ్బ అనేది కొట్టే అవకాశం ఉంది. వడదెబ్బకు తలనొప్పి, అలసట వచ్చే అవకాశం ఉంటది. సో వీటి నుంచి కొంచెం ఉపశమనం ఉండాలంటే కనుక మజ్జిగ, నీరు, కొబ్బరి బోండాలు వీటిని మరి తీసుకోవాలి. దాదాపు ఒక 4 లీటర్లు 3 లీటర్లు నీటిని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అంటూ కూడా మరి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోహిణి కార్తీ వల్ల చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుంది. మన శరీరంలో ఆల్రెడీ ఒక నమోదులో ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఈ వేడికి ఆ ఉష్ణోగ్రత అనేది ఇంకా పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ తలనొప్పి కావచ్చు, కళ్ళు తిరగడం కావచ్చు, కండరాల నొప్పులు కావచ్చు, వాంతులు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంత వైద్యులు నిపుణుల సమక్షంలో కూడా మీరు ఏదైనా ఇట్లాంటి ఏమైనా వస్తే ఖచ్చితంగా మరి వైద్యులకు చూపించుకోవాలంటూ కూడా తెలియజేస్తున్నారు. కొంత ఏవైతే కూల్ డ్రింక్స్, కాఫీ, టీ, మద్యం ఇలాంటి వాటికి కొంత దూరంగా ఉండాలంటూ కూడా మరి నిపుణులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఖచ్చితంగా బయటకు రావద్దు అని అయితే సూచన చేస్తున్నారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏదైతే ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. సత్య, ఈసారి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు మరి తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశం ఉంది? ఎప్పుడు జనాలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది? 28 తారీఖున మరి నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అవుతాయి అని అయితే చెప్తా ఉన్నారు. కానీ చూడాలి, అంటే గతంలో ఎప్పుడు చూసుకున్నా ఖచ్చితంగా ఎండాకాలంలో కొంత వర్షాలు పడే అవకాశం ఉండేది. కానీ ఈసారి మాత్రం ఎప్పుడు లేని విధంగా వర్షాలు పడని పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ హైదరాబాద్ సహా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలో కూడా వర్షాలు పడకపోవడం కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఈ నైరుతి ఋతుపవనాలు అయితే ఖచ్చితంగా 28 తారీఖు రోజున నైరుతి ఋతుపవనాలు మరి తెలుగు రాష్ట్రాలను తాకుతాయని చెప్తున్నారు. చూడాలి. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన కొమరంభీం జిల్లా కావచ్చు, సూర్యాపేట, మంచిర్యాల, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, హన్మకొండ, జగిత్యాల, ఇట్లా మహబూబాబాద్ వీటన్నిటికి కూడా దాదాపు అన్నిటికీ యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట వీటన్నిటికి కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేశారు. ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ వీటన్నిటికి కూడా ఎల్లో అలర్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే 45 డిగ్రీల 46 డిగ్రీల సెల్సియస్ ఉందో ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ 3 రోజులు 50 డిగ్రీలకు మరి ఈ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. పలు సూచనలు అయితే చేస్తా ఉన్నారు. రేణు, మరి వర్షానికి సంబంధించి కూడా మరి ఈ 2-3 రోజుల్లో ఏమైనా మరి తేలికపాటి వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఇటు వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా పైన అంటే ఆకాశాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా కొంత బెంగళూరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక రోహిణి కార్తె వచ్చింది. ఇప్పటి వరకు 45 డిగ్రీలకు పైగా నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు ఇక 50 డిగ్రీలకు చేరుకోబోతున్నాయి. దీంతో జనాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే దీని మీద చాలా చర్చలు మొదలయ్యాయి, డిబేట్లు మొదలయ్యాయి. 50 డిగ్రీలు కనుక చేరుకున్నా, అంతకు మించినా గానీ మనిషి శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఇలాంటి ఎండ గనక తిరిగితే డెఫినెట్ గా కూడా వడదెబ్బ తగలటం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంటే ఈ రీజియన్ లో ఉన్నటువంటి వారు, భారతదేశంలో ఉన్నటువంటి వారు, ఇక్కడ ఉన్నవారు ఇంత ఎండలకు ఎక్స్పోజ్ అయ్యింది లేదు. అలాంటప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా కూడా వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు పెను ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
అప్పుడప్పుడు నిమ్మకాయ పానీయాలు సేవించటము, లేకపోతే బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి కొన్ని ఫ్రూట్స్ తినటము, ఈ రకంగా చేస్తే తప్పితే ఈ ఎండల నుంచి తప్పించుకోలేము. ఒకవేళ బయటికి వెళ్ళి పనులు చేసే వాళ్ళైతే డెఫినెట్ గా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవటము, నూనె వస్తువులను తక్కువగా తినాలి. ఈ కొన్ని రోజులు మాత్రం జాగ్రత్తగా, వర్షాలు పడేంత వరకు వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే తప్పితే వడదెబ్బల నుంచి, తలనొప్పుల నుంచి తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. ఇక ఈ 2-3 రోజుల్లో తేలికపాటి వర్షాలు పడితే పడొచ్చని వాతావరణ శాఖ అయితే సూచిస్తూ ఉంది. అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఆ వర్షాలు పడినా కానీ ఉక్కపోత మాత్రం తప్పని పరిస్థితి అని మనం చూడాలి.